బాస్ ఇస్ బ్యాక్. ఈ సినిమా చూస్తున్నప్పుడు మీరు చిరంజీవి గారిని ఎలా ఫీల్ అవుతారో తెలుసా? ఒక ఖైదీతో గడిపాను, ఒక ఎముడికి మొగుడుతో గడిపాను, ఒక దొంగ మొగుడుతో టైం స్పెండ్ చేశాను, ఒక అత్తకి ఎముడు అమ్మాయి మొగుడుతో స్పెండ్ చేశాను, రౌడీ అల్లుడితో స్పెండ్ చేశాను, గ్యాంగ్ లీడర్తో స్పెండ్ చేశాను, జగదేకుడు అతను సుందర్తో స్పెండ్ చేశాను. అసలు వాట్ నాట్ హిట్లర్ మాస్టర్ బావగారు బాగున్నారా చూడాలని ఉంది. చిరంజీవి గారు వెంకటేష్ గారు ఎపిసోడ్ ఉంటుంది. చిరంజీవి గారి యాక్టింగ్ ఉంది భయ్య. ఒక్క సీన్ లో కూడా ఇలా చేస్తుంటే బాగుంది అన్న ఒక్క థాట్ కూడా రాదు ఎవరికి. ప్రతి ఒక్కరు ఈ సినిమాని ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ హాఫ్ అయినా సెకండ్ హాఫ్ అయినా, ఈవెన్ సాంగ్స్, యాక్షన్, ఎంటర్టైన్మెంట్. పండక్కి బ్లాక్ బస్ ఫ్యామిలీ ఆడియన్స్ కైనా మాస్ ప్రేక్షకులకైనా ఎవరికైనా ప్రతి ఒక్కరికి మంచి ఐ ఫీస్ట్ ఉన్న మూవీ ఇది. చిరంజీవి గారు 70 ఏళ్ళు కాదు, యంగ్ ఒక 25 years యంగ్ కుర్రోడ్లాగా యాక్ట్ చేశారు. ఫస్ట్ హాఫ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ కామెడీ. సెకండ్ హాఫ్ భయ్య వెంకీ గారి ఎంట్రన్స్ తోని మొత్తం సినిమా అంతా ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. కామెడీ అయినా, యాక్షన్ అయినా. బాక్స్ ఆఫీస్ కి చిరంజీవి గారు ఇచ్చిన మెసేజ్ ఏంటో తెలుసా? ఈ సంక్రాంతికి మీ ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్ళి ఫుల్ గా ఎంజాయ్ చేయాల్సిన మూవీ ఇది. డోంట్ మిస్ ఇట్. మనశంకర్ వరప్రసాద్ గారు ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ.